గ్రౌండ్ రిపోర్ట్ కు స్వాగతం. రైల్వే రూటు మారుతోంది. ప్యాసింజర్ రైళ్ల నుంచి హై స్పీడ్ రైళ్లుగా మారిన రైల్వేల్లో బుల్లెట్ ట్రైన్ శకం ప్రారంభం కాబోతుంది. ఇక ఈ బుల్లెట్ ట్రైన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా భాగ్యనగరం మారబోతోంది. ప్రస్తుతం మార్కింగ్ పనులు ప్రారంభం కాగా త్వరలోనే డిపిఆర్ సిద్ధం కానుంది. ఇంతకీ బుల్లెట్ ట్రైన్ పనులు ఎంతవరకు వచ్చాయి? హైదరాబాద్ నుంచి పరుగులు తీయనున్న బుల్లెట్ ట్రైన్ల పరిస్థితి ఏంటి? హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. భారతీయ రైల్వేలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. కొత్త కొత్త రైళ్లతో అత్యున్నత ప్రమాణాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకప్పుడు రోజులు పట్టే ప్రయాణాలు ఇప్పుడు 8 నుంచి 10 గంటల్లో పూర్తవుతుంది. ఇక రాబోయే రోజుల్లో 700 కిలోమీటర్ల జర్నీని జస్ట్ 3 గంటల్లోనే చాలా కూల్గా చేరుకోవచ్చు. ఇప్పటికే వందే భారత్ రైళ్లు సక్సెస్ అవ్వగా ఆ తర్వాత అమృత్ భారత్ కూడా ప్రయాణికులకు చేరువైంది. ఇక తాజాగా భారతీయ రైల్వేల్లో అత్యంత కీలకమైన బుల్లెట్ రైళ్లు, అదే హై స్పీడ్ రైళ్లు ప్రయాణికుల కోసం సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రెండింటి మధ్య దూరం 700 కిలోమీటర్లు కాగా 2 నుంచి 3 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లనుంది ఈ బర్డ్ ట్రైన్. ఇక కేంద్రం కూడా బుల్లెట్ ట్రైన్స్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల బడ్జెట్లో దేశవ్యాప్తంగా 7 బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను ప్రకటించింది. వీటికి సంబంధించిన పనులు గ్రౌండ్ లెవెల్లో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వీటిని నిర్మించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుపై ముందడుగు పడింది. ఇక బుల్లెట్ ట్రైన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మారబోతోంది. హైదరాబాద్లో దాదాపు 600 ఎకరాల్లో శంషాబాద్లోని బహదూర్గూడ నుంచి హైస్పీడ్ రైళ్ల హబ్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫెన్సింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. బుల్లెట్ ట్రైన్లకు సంబంధించిన దాంట్లో చాలా కీలకమైన ముందడుగు అయితే పడింది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పనులను అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే బుల్లెట్ ట్రైన్కి సంబంధించి మొత్తం మార్కింగ్ తదితర అన్నీ కూడా ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఇక హబ్గా మారుస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఈ బహదూర్గూడ అంటే శంషాబాద్కి సంబంధించిన బహదూర్గూడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 550 ఎకరాల వరకు కూడా సేకరించడం జరుగుతుంది. ఆ సేకరించిన భూమి ఏదైతుందో దాని మొత్తాన్ని కూడా ఇటు హై స్పీడ్ రైళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం. సో ఆల్రెడీ ఫెన్సింగ్కి సంబంధించిన పనులు అయితే పూర్తి స్థాయిలో ప్రారంభం కావడం జరిగింది. 1-2 చోట్ల కొన్ని చోట్ల స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తుంది. దాదాపుగా 550 ఎకరాల్లో దీనికి సంబంధించిన మొత్తం ఇదంతా కూడా హై స్పీడ్ రైలుకు సంబంధించిన టర్మినల్గా రాబోతుంది. ఇక్కడే మొత్తం 3 రైళ్లకు సంబంధించి అంటే బుల్లెట్ రైళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 ప్రాజెక్టులను కేటాయిస్తే దాంట్లో 3 కారిడార్లు అనేవి మన దగ్గర నుంచి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా ఏదైతుందో ఇక్కడ ఇది చాలా కీలకమైన ప్రాంతం కాబోతుంది. ఇక్కడ నుంచే ఈ కారిడార్ మొత్తం కూడా ఉండబోతోంది. దీనికి సంబంధించిన విషయంలో మొత్తం శంషాబాద్ నుంచి 3 ప్రాంతాలకు శంషాబాద్ నుంచి పరిగి మీదుగా ముంబైకి వెళ్ళడం ఒకటి, అంటే ముంబై పూణే వరకు వెళ్ళడం ఒకటైతే, రెండవది వచ్చేసరికి బెంగళూరు వరకు రెండో కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక 3వ కారిడార్కి వచ్చేసరికి నల్గొండ మీదుగా చెన్నై వరకు కూడా 3వ కారిడార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదంతా కూడా బహదూర్గూడ ఈ ప్రాంత పరిధిలోకి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పనులు అయితే ప్రారంభమయ్యాయి. సో ఇక్కడి నుంచి మనకి దాదాపుగా చివరి వరకు చూసుకుంటే అక్కడ వరకు కూడా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా రేపటి రోజున అంటే మరొక 6 నెలల్లో దీన్ని మొత్తాన్ని కూడా హై స్పీడ్ రైళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయితే మార్చబోతున్నారు. దాదాపుగా విజువల్లో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ వరకు కూడా కార్నర్ వరకు కూడా మనకి విజువల్లో చూపించిన దాని ప్రకారం ఆ కార్నర్ వరకు కూడా మొత్తం 500 ఎకరాల్లో వస్తుంది. అయితే ఈ పరిసర గ్రామ ప్రజలు మాత్రం తమకు సరైన నష్టపరిహారం ఇచ్చిన తర్వాత భూసేకరణ చేపట్టాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. దాదాపు చాలా చోట్ల కూడా రైతుల నుంచి కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ముఖ్యంగా ఇటు పరిగి, శంకర్పల్లి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వాళ్ళు వేసిన మార్కింగ్ వేరు, ఇప్పుడు వాళ్ళు మార్కింగ్ వేరే విధంగా ఉంది అంటూ కూడా అక్కడ రైతులు ఆరోపిస్తున్నారు. అక్కడ కూడా మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చి ఆ తర్వాతే తమ భూములు తీసుకోవాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ప్రస్తుతం బహదూర్గూడకు సంబంధించిన పనులన్నీ కూడా అంటే ఏదైతే ఫెన్సింగ్ పనులు ఉన్నాయో ఫెన్సింగ్ పనులు మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫెన్సింగ్ పనులు పూర్తయిన తర్వాత
దీనికి సంబంధించి NHSR ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళే అంటే రైల్వే శాఖకు సంబంధించి అనుబంధంగా ఉన్న ఆ శాఖ పూర్తి స్థాయిలో వీటి మొత్తాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఏంటి అనేది మొత్తం ఆ శాఖనే పూర్తి స్థాయిలో వీటన్నిటికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇటీవలే కోమటిరెడ్డి కూడా అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు, దాదాపుగా 500 కోట్ల రూపాయలు దీన్ని కేటాయిస్తున్నాం, అలాగే 500 ఎకరాల్లో పూర్తి స్థాయిలో దీన్ని మొత్తాన్ని కూడా సిద్ధం చేస్తామంటూ కూడా కోమటిరెడ్డి ఇటీవల అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి పనులైతే ప్రారంభం కావడం జరిగింది. ఏదైతే హై స్పీడ్ రైలు అంటే బుల్లెట్ రైళ్ళకి హై స్పీడ్ రైలు అని పేరు పెట్టడం జరిగింది. ఈ హై స్పీడ్ రైళ్ళకి సంబంధించిన పూర్తి ప్రాజెక్టులో చాలా కీలకమైన ముందడుగు. ఇక్కడ పనులు పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ఇప్పటికే ఏవైతే ఫెన్స్ 3 కారిడార్లు మిగతా 3 కారిడార్లో కూడా ఇప్పటికీ వీటికి సంబంధించిన మార్కింగ్ ప్రక్రియ తదితర అంతా పూర్తవడం జరిగింది కాబట్టి సో ఇది చాలా కీలకమైన ముందడుగు. ఇక్కడ పూర్తి స్థాయిలో భూసేకరణ పూర్తయితే తర్వాత పనులన్నీ కూడా ఇక్కడి నుంచి చాలా వేగంగా అయితే ముందుకైతే మూవ్ కాబోతున్నాయి. ఏదైనా కూడా బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన అంశంలో చాలా కీలకమైన ప్రాంతం ఇది. ఇక్కడ హై స్పీడ్ రైళ్లకు సంబంధించిన కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా ఈ ప్రాంతం అయితే మారబోతోంది. హైదరాబాద్ బెంగళూరు, చెన్నై హైదరాబాద్, హైదరాబాద్ ముంబై మధ్య బుల్లెట్ రైళ్లు రానున్నాయి. ఇక హైదరాబాద్ ముంబై మధ్య DPR పూర్తవగా హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై మధ్య బుల్లెట్ రైలుకు సంబంధించిన సర్వే పనులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ పూణే మధ్య మొత్తం 671 కిలోమీటర్లు వస్తుండగా ఇందులో 93 కిలోమీటర్లు తెలంగాణ, 121 కిలోమీటర్లు కర్ణాటకలో, 457 కిలోమీటర్లు మహారాష్ట్ర మీదుగా ప్రయాణం సాగనుంది. కోకాపేట్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా హైస్పీడ్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇక హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరుకు సంబంధించిన సర్వే పనులు ప్రారంభమయ్యాయి. యాచారం, కందుకూరు, షాద్నగర్, సూర్యాపేట్ తదితర ప్రాంతాల్లో మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయి. సర్వే పనులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఆర్కే అందిస్తారు. ఇక నగరం బుల్లెట్ ట్రైన్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. అందుకు సంబంధించి ఇప్పటికే శంషాబాద్, బహదూర్గూడలో దాదాపు 600 ఎకరాల్లో అయితే బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన హబ్ అయితే రాబోతోంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మొత్తం 3 మార్గాల్లో ఈ బుల్లెట్ ట్రైన్లు అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన మార్కింగ్ ప్రక్రియ అనేది ఇప్పటికే ప్రారంభం కావడం జరిగింది. మనం చూసుకోవచ్చు SCP-22 అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. SCP అంటే సెకండరీ సర్వేకి సంబంధించింది, దానికి సంబంధించింది ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేశారు. అలాగే రెడ్ మార్క్, వైట్ మార్క్తో కలిగిన కలర్లతో కూడినది అయితే మార్కింగ్ కూడా ఇక్కడైతే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బహదూర్గూడలో 600 ఎకరాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ మొత్తాన్ని ఇప్పటికే అక్కడ సంబంధించిన పనులు ప్రారంభం కావడం జరిగింది. త్వరలోనే వాటికి సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేసి అక్కడ కంపెనీకి కూడా ఇవ్వబోతోంది. వీటితో పాటు వీటికి సంబంధించి అంటే 3 కారిడార్లు శంషాబాద్ నుంచే ప్రారంభం కాబోతున్నాయి. శంషాబాద్ నుంచి చెన్నైకో కారిడార్, శంషాబాద్ నుంచి బెంగళూరు, అలాగే శంషాబాద్ నుంచి ఇటు మన ముంబై వైపు 3 కారిడార్లు కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించిన DPRలు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఇప్పటికే శంషాబాద్, అలాగే పూణే, ముంబై దీనికి సంబంధించిన DPR అనేది పూర్తవడం జరిగింది. రైల్వే బోర్డుకు కూడా పంపించారు. సో రైల్వే బోర్డు దీనికి సంబంధించిన సర్వేకి సంబంధించిన మొత్తం అన్ని ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా డీటెయిల్గా చూసిన తర్వాత ఆ తర్వాత చీఫ్ ఇంజనీర్లు, రైల్వేకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్లు అంతా కూడా మరొకసారి పూర్తి స్థాయిలో ఈ మార్గాన్ని అయితే పరిశీలించడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా కూడా తుక్కుగూడ ప్రాంతానికి సంబంధించింది. మహేశ్వరం, తుక్కుగూడ, శంషాబాద్ ఇవన్నీ మార్గాల్లో కూడా ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే శంషాబాద్ నుంచి అంటే బహదూర్గూడ అనేది మనకి కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది కాబట్టి బహదూర్గూడ నుంచి మనకి ఇటు చెన్నైకి వెళ్ళే రూటు ఇది ప్రధానంగా. ఈ రూట్ మొత్తం కూడా అంటే ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా చెన్నైకి వెళ్ళే మార్గానికి సంబంధించింది. సో ఇక్కడ నుంచి 4th సిటీకి వాస్తవానికి ముందు నల్గొండ, సూర్యాపేట అనుకున్నప్పటికి కూడా ప్రభుత్వం రీసెంట్గా అయితే ఆ అలైన్మెంట్లో కొద్దిపాటి మార్పులు చేయాలంటూ కూడా రైల్వే బోర్డుని అయితే సూచించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా చెన్నైకి వెళ్ళే మార్గానికి సంబంధించింది. అయితే పచ్చటి పొలాలు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ రైతులంతా కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా దీనికి సంబంధించిన మార్కింగ్ అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఇటు నష్టపరిహారం విషయంలో కావచ్చు తదితర ఏ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు అనేది ఇటు రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. HMTV గ్రౌండ్ రిపోర్ట్లో కూడా చాలామంది రైతులు తమ ఆందోళన అయితే చాలా స్పష్టంగా వినిపించడం అయితే జరుగుతుంది. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు బుల్లెట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా రైల్వే శాఖనే దగ్గరుండి మొత్తం కూడా చూసుకోవడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన నిర్మాణం కావచ్చు, ఖర్చు కావచ్చు అంతా కూడా రైల్వే శాఖ చూసుకుంటుంది. కానీ స్థలాలకు సంబంధించిన అంటే
భూసేకరణ అనేది మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అంచనాలు వాటి తదితర అన్నింటిని కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం వాస్తవానికి సర్వే అనేది మనకి ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన సర్వే అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఈ 2 రకాలుగా జరిగే సర్వేకి సంబంధించిన విషయంలో మొదటగా వాళ్ళు డ్రోన్ల ద్వారా పూర్తి స్థాయిలో ఈ సర్వే అయితే చేయడం జరుగుతుంది. డ్రోన్ల ద్వారా చేసే సర్వే ద్వారా ముందు ఒక క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించి మొత్తం కూడా హై టెక్నాలజీతో వాడడం జరుగుతుంది. దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్ల నుంచి కూడా చాలా స్పష్టంగా కనిపించే విధంగా దీని మొత్తాన్ని కూడా ఈ మొదటి సర్వే చేయడం జరుగుతుంది. మొదటి సర్వే పూర్తయిన తర్వాత ప్రస్తుతం మనం మార్కింగ్ ఏదైతే చూస్తున్నామో ఈ మార్కింగ్కి సంబంధించిన సర్వే అనేది కొనసాగుతుంది. వీటన్నిటిని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు డిపిఆర్ మొత్తాన్ని కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. ఏ మార్గం నుంచి వెళ్లాల్సి ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే ఇది మెట్రో రైల్ లాగా అలాగే మన రెగ్యులర్ రైల్వే లాగా వంకలు ఉన్నా కూడా వెళ్ళే అవకాశం ఉండదు. స్ట్రెయిట్ రూట్ అనేది దీనికి ఉండాల్సి ఉంటుంది. అయితే రైల్వే అధికారులు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతం మనం ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది అని అనుకుంటే మనకి 2 వైపులా కూడా కేవలం ఒక పిల్లర్కి పట్టే స్థలం మాత్రమే అవసరం పడుతుంది. మిగతా అంతా కూడా ఎలాంటి స్థల సేకరణ అవసరం ఉండదు అనేది రైల్వే అధికారులు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 500 గజాల్లో ఒక పిల్లర్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే ఆ చుట్టుపక్కల 2 చుట్టుపక్కల కూడా ఇంటర్నల్ రోడ్డు మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన స్థల సేకరణ మాత్రమే అవసరం ఉంటుంది. మిగతా చోట్ల పెద్దగా అవసరం ఉండదు అనేది రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే స్టేషన్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం దాదాపుగా ఒక 100 ఎకరాల వరకు అవసరం పడుతుంది అనేది ప్రాథమిక అంచనా అయితే వేయడం జరిగింది. ఎందుకంటే 2 వైపులా స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సౌకర్యాలు అన్నీ కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపు ఒక 100 ఎకరాల వరకు అక్కడ స్థానికంగా భూమి అవసరం ఉంటుంది అనేది రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి దీని ప్రకారం చూసుకున్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కూడా భూమి ధర అనేది దాదాపుగా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా మనకి కనీసం ఎకరా అనేది 25 లక్షల నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు మనకి సర్వే పూర్తయిన తర్వాత భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఆ భూసేకరణ సమయంలో మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తే అవకాశం ఉంటుంది. దాదాపుగా కూడా కొంతవరకు ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఇటు పేద సన్నకారు రైతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ భూముల సమయంలో వాళ్ళు ప్రతిఘటించే అవకాశం ఉంటుంది. ఇటీవలే బౌద్ధూరుగూడలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బుల్లెట్ ట్రైన్ అంటే అత్యంత వేగంతో పట్టాలపై దూసుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సర్వే నుంచి పిల్లర్లు తదితర పనుల వరకు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఇందుకోసం చేసే సర్వే చాలా కీలకం. ముఖ్యంగా సర్వే అనేది అత్యంత ఖచ్చితత్వమైన టెక్నాలజీతో జరుగుతుంది. సర్వే బృందాలు ఇప్పటికే పొలాలు రోడ్ల వెంట మార్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మార్కింగ్ చేస్తున్న సమయంలో ఒక కోడ్ నెంబర్ని రాస్తున్నారు. వీటి ద్వారా భవిష్యత్తులో భూసేకరణ ఎంత మేరకు చేయాలో అనేది ఓ క్లారిటీ వస్తుంది. మరోవైపు ప్రభుత్వం అలైన్మెంట్లో చిన్నపాటి మార్పులు ప్రతిపాదించింది. హైదరాబాద్ చెన్నై మార్గంలో తొలుత నార్కెట్పల్లి సూర్యాపేట్ ఖమ్మం మీదుగా ఉన్న రూట్ని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్ రూట్కి మార్చారు. అలాగే హైదరాబాద్ బెంగళూరు మార్గంలో మహబూబ్ నగర్ వనపర్తి రూట్కు బదులుగా ఫ్యూచర్ సిటీ మన్ననూర్ సోమశిల మీదుగా వెళ్లేలా అలైన్మెంట్ని మార్చి కేబినెట్ అప్రూవల్ చేసింది. మరోవైపు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది రైల్వే శాఖ. ఇప్పటికే హైదరాబాద్ ముంబై కారిడార్కు సంబంధించిన డిపిఆర్ పూర్తయిందని, మిగతా కారిడార్లకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయంటున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్. రైల్వే బోర్డుకు డిపిఆర్ చేరుకున్న తర్వాత రైల్వేకు సంబంధించిన ఇంజనీర్లు ఆ డిపిఆర్ను మరోసారి పరిశీలిస్తారు. అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి, డిపిఆర్ను ఎలా చెక్ చేస్తారు అనే అంశాలపై సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. బుల్లెట్ ట్రైన్లకు హబ్గా తెలంగాణ మారబోతోంది. ఇక్కడి నుంచి 3 బుల్లెట్ ట్రైన్స్ని ఇప్పటికే కేంద్రం అయితే ప్రపోజల్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సర్వే మార్కింగ్ కూడా ప్రారంభమైంది. అసలు వీటికి సంబంధించి బుల్లెట్ ట్రైన్ అనేది నిర్మాణం ఎలా ఉంటుంది, వీటికి సంబంధించిన ఎన్ని ట్రైన్స్ పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా మార్గాలు రాబోతున్నాయి, ఎప్పటికల్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకుని సరే ఏంటి బుల్లెట్ ట్రైన్స్ అనేది ఇప్పటికే అక్కడ ఒక ప్రాజెక్ట్ రెడీ అవుతున్నా కూడా మన దగ్గర ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన ఓవరాల్గా డీటెయిల్స్. అదే అంటే బుల్లెట్ ట్రైన్ అంటే హై స్పీడ్ రైల్ అంటారు. జనరల్గా హై స్పీడ్ రైల్ అనేది 300 కిలోమీటర్స్ కంటే ఎక్కువ స్పీడ్లో ఉంటే హై స్పీడ్ రైల్ అంటారు. ఇప్పుడు ఏదైతే కట్టబోతున్నారో ఈ బుల్లెట్ ట్రైన్స్ ఇవన్నీ కూడా డిజైన్ స్పీడ్ వచ్చేసి 350 కిలోమీటర్స్ డిజైన్ స్పీడ్తో వస్తున్నాయి. 320 కిలోమీటర్స్ ఆపరేషనల్ స్పీడ్తో రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించి ఫస్ట్ టైం ఇండియాలో బుల్లెట్ ట్రైన్ అన్న కాన్సెప్ట్ వచ్చింది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్లో. సో ఇది జపనీస్ టెక్నాలజీ ఫండింగ్తో దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు దాదాపు పనులు అడ్వాన్స్ స్టేజ్కి వచ్చాయి. బహుశా నెక్స్ట్ ఇయర్
అక్కడ ట్రైన్ కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉంది, బుల్లెట్ ట్రైన్. సో ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఇండియన్ రైల్వేస్ యొక్క సిస్టమ్ కన్సర్న్ సంస్థ ఇది. సో వాళ్ళు టేకప్ చేస్తున్నారు. సో రీసెంట్ బడ్జెట్లో సిమిలర్గా ముంబై అహ్మదాబాద్ ఎలా ఉందో రైల్ కారిడార్ అలానే ఇంకొక 7 రైల్ కారిడార్స్ రాబోతున్నాయని బడ్జెట్లో అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్ బేస్ చేసుకుని 3 కారిడార్స్ రాబోతూ ఉన్నాయి. హైదరాబాద్ టు పూణే, ఫర్దర్ టు బాంబే, అండ్ హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై. సార్ అసలు ఈ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ముందు రెగ్యులర్ రైల్వేలో సర్వే చేసి ఆ తర్వాత డిపిఆర్లు సిద్ధం చేయడం అదే తరహాలో ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్లో కూడా ఉంటుందా, ఎలా ఉంటుంది సిస్టమ్? అదే ఆల్రెడీ బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ప్రాజెక్ట్స్ ఇంకా రాబోతున్నట్టే. జస్ట్ దానికి ప్రాసెసెస్ ఏదైతే ఉంటాయో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే డిపిఆర్ ప్రిపేర్ చేయాలి. డిపిఆర్ ప్రిపరేషన్ అంటే సర్వే చేయడం, అంటే సర్వేలో మనం దానికి అలైన్మెంట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడెక్కడ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి ఉంటుంది, ప్లస్ అక్కడ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన ఇష్యూస్, ఎంత ల్యాండ్ అక్వైర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇంజనీరింగ్ ఎస్టిమేట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని రకాలుగా డిజైన్స్ వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అలాగే ట్రాఫిక్ రిలేటెడ్, అంటే ట్రాఫిక్ ఎలా రాబోతూ ఉంది, దానికి సంబంధించి డిమాండ్ ఎలా ఉండబోతూ ఉంది, ఏ రూట్లలో వెళ్ళాలి, ఎంత ప్యాసింజర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో దానికి సంబంధించిన ఛార్జెస్ కావచ్చు, రెవెన్యూస్ ఎంత రాబోతూ ఉన్నాయి, సో దీనికి ఏదైతే ఖర్చు పెట్టబోతున్నామో ఆ ఖర్చుకి రిటర్న్స్ ఎలా రాబోతున్నాయి, రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా సర్వే చేసి డిపిఆర్లో నిర్లిప్తం చేస్తారు. సో ఎప్పుడైతే డిపిఆర్ ప్రిపేర్ అవుతుందో ఆ పర్టిక్యులర్ కారిడార్కి సంబంధించి దాన్ని రైల్వే బోర్డుకి పంపించడం జరుగుతుంది. ఫర్దర్గా రైల్వే బోర్డు దాన్ని స్క్రూటినీ చేసి మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే సజెస్ట్ చేసి ఫర్దర్గా ఫైనల్గా రివైజ్డ్ డిపిఆర్ని ఫర్దర్గా అన్ని స్టేజ్లో వితిన్ రైల్వేస్లో దాటుకొని నీతి ఆయోగ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ మినిస్ట్రీస్, కన్సర్న్ మినిస్ట్రీస్ని కూడా ఇన్పుట్స్ తీసుకొని ఫర్దర్గా ఫైనల్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఉండే ఆ క్యాబినెట్ కమిటీకి వెళ్తుంది. ఫైనల్గా అక్కడ అప్రూవల్ రావాల్సి ఉంటుంది. ఇప్పటికే మార్కింగ్ అనేది స్టార్ట్ అయింది. నల్గొండలో కావచ్చు, యాచారం ఇటు సైడ్ అంతా కూడా ప్రారంభం కావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటుందా? అదే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే సర్వే పనులు జరుగుతున్నాయో ఇదంతా కూడా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ టు పూణేకి సంబంధించిన ఏదైతే ఉందో స్ట్రెచ్, దానికి సంబంధించిన డిపిఆర్ ఆల్రెడీ ప్రిపేర్ అయింది, సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అలాగే హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై ఇనీషియల్గా సౌత్ సెంట్రల్ రైల్వేనే డిపిఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మధ్యలో సేమ్ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా డిపిఆర్ పనులన్నీ కూడా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్కి అప్పచెప్పాలని ఆర్డర్స్ రావడము, ఇప్పుడు కంప్లీట్గా ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే స్టార్ట్ చేసిన సర్వే పనులన్నింటిని కూడా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్కి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఫర్దర్గా బెంగళూరు అండ్ చెన్నైకి సంబంధించి సర్వే పనులు, డిపిఆర్ ప్రిపరేషన్ పనులన్నీ కూడా నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు. సరే, ఇప్పుడు రెగ్యులర్ రైల్వే ట్రాక్ లాగే ఉంటాయా లేకపోతే మెట్రోకి సంబంధించి ప్రత్యేకంగా ఎలివేటెడ్ కారిడార్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఆ తరహాలో ఉంటాయా? లేదు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ బేస్ చేసుకొని రాబోతున్న కారిడార్ అలాగే మిగతా ఏవైతే ఓవరాల్గా ఇండియాలో 7 కొత్తగా రాబోతున్నాయి ఇవన్నీ కూడా ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ఏదైతే టెక్నాలజీ ఏదైతే సిస్టమ్స్ ఎంప్లాయ్ చేశారో సేమ్ సిమిలర్ వేలో ఇక్కడ కూడా రాబోతూ ఉన్నాయి. అయితే అక్కడ ఏం పెట్టారు అంటే కంప్లీట్గా ఎలివేటెడ్ కారిడార్ ఉండబోతుంది. ఎట్లాగైతే మనకు మెట్రో రైల్ హైదరాబాద్లో ఉందో కంప్లీట్గా ఎలివేట్ అయ్యి, సో అలాగే ఇది ఎలివేటెడ్గా రాబోతూ ఉంది. టెక్నాలజీ వచ్చేసి ఏదైతే సిగ్నలింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ట్రాక్ రిలేటెడ్ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ వాడిన సిస్టమ్స్ ఇక్కడ వాడబోతున్నారు. ముఖ్యంగా ఇది వచ్చేసి స్టాండర్డ్ గేజ్లో ఉండబోతూ ఉంది. మెట్రో రైల్ లాగానే ఇది కూడా స్టాండర్డ్ గేజ్లో ఉంటుంది. వేరేజ్ ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతానికి బ్రాడ్ గేజ్లో ఉంది. సో ఇవన్నీ కంప్లీట్లీ డిఫరెంట్ సిస్టమ్స్. ఎక్కడ కూడా ఇది ఇంటర్సెక్ట్ అవ్వవు. హై స్పీడ్ రైల్ అండ్ ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతానికి అది ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. సపరేట్ యాజ్ ఎ సపరేట్ సిస్టమ్గా రాబోతుంది. కంప్లీట్గా ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. దానికి సంబంధించి ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ కూడా చాలా తగ్గిపోతాయి. ప్లస్ మనకి వితౌట్ ఎనీ హ్యాంపర్ ఇష్యూస్ లేకుండా అది స్పీడ్స్ కానీ వాటిని ఎన్షూర్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి.
రైట్. మొత్తానికైతే ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా దక్షిణ మధ్య ఏదైతే రైల్వే శాఖ పూర్తి స్థాయిలో చూస్తుందో, అలాగే ఈ 3 ఏవైతే కారిడార్లు ఈ 3 కారిడార్లు కూడా ఇక్కడి నుంచి, అంటే ఇక్కడి నుంచి ముంబై కావచ్చు, చెన్నై, బెంగళూరు, ఈ మూడింటికి కూడా ఇక్కడి నుంచే హబ్ లాగా మారబోతుంది. శంషాబాద్ దగ్గర నుంచే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి స్థలాన్ని కూడా కేటాయిస్తున్నామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి, మార్కింగ్ జరుగుతుంది. మరోవైపు కొన్ని గ్రామాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా చాలా విలువైన భూములుగా మారుతాయి అనేది అధికారులు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా అత్యంత కీలకమైన అడుగు అయితే పడింది. రాబోయే రోజుల్లో హై స్పీడ్ రైళ్లను మన దగ్గర కూడా చూడబోతున్నాం. మరోవైపు మార్కింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే రైతులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బహదూర్గూడలో రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా అది ఇతర ప్రాంతాలకు పాకింది. ముఖ్యంగా చేవెళ్ల, యాచారం, వికారాబాద్ లాంటి ప్రాంతాలలో కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం ప్రకటించకుండా భూసేకరణ మార్కింగ్ చేపట్టొద్దంటున్న రైతులతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. బుల్లెట్ రైళ్లకి సంబంధించి మొత్తం 3 కారిడార్లు రాబోతున్నాయి. అందుకు కేర్ ఆఫ్ అడ్రస్ శంషాబాద్ అయితే మారబోతుంది. శంషాబాద్కి సంబంధించి ఇప్పటికే 600 ఎకరాల్లో దాదాపుగా ఒక హబ్ను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే మార్కింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది. ఎక్కడికక్కడ మార్కింగ్ అయితే వేయడం అయితే జరిగింది. ఈ మనం విజువల్స్లో చూసుకుంటే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఏదైతే హై స్పీడ్ రైలు రాబోతుందో ఆ హై స్పీడ్ వచ్చే ప్రాంతాలన్నింటిలో కూడా ఇలాంటి మార్కింగ్ అయితే వేయడం జరిగింది. అయితే దీనిపైన రైతులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనికి సంబంధించి నష్టపరిహారం ఇస్తారా లేకపోతే ఏంటి చేస్తారనే దానిపైన క్లారిటీ లేదు. కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా మీకు ఈ మార్కింగ్ సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చారా అసలు దేనికోసం అనేది? ఏ క్లారిటీ లేదు సార్ మాకు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ అని చిన్న చిట్కా అందరూ చాలామంది రైతులు ఉన్నారు సార్. కొంతమంది అద్దెకరా 10 గుంటలు చాలామంది ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం మీదనే ఆధారపడతారు సార్. చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ మాకు. కావాలంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి వెమ్మట పోయినా బాగుంటుంది సార్. కానీ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. మేము వ్యవసాయం మీదనే బతుకుతాం సార్. మేము ఇలా ఇంకా చాలామంది ఉన్నారు సార్ తండాల రైతు వాళ్ళు. మాకైతే ఈ సర్వే అయితే మాకు కష్టం సార్. మేము బతకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. మార్కింగ్ వేసినప్పుడు అధికారులను అడిగారా దేనికోసం వేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు ఏమని చెప్పారా సార్? మాకు ఎవరు ఏం చెప్పలే ఇంతవరకు. ఇది మార్కింగ్ ఎప్పుడు చేసిరో కూడా తెలియదు. ఇప్పుడు చూసినాకనే తెలిసింది సార్ మాకు. ఈ రైతులు ఎట్లా ఇప్పుడు ఇది ఇబ్బందికరం కదా, ఇది చేయాలి, ఏది చేసుకోనికి కూడా మేము చేసుకోలేకపోతాం. అంటే దీనిపైన మీరు ఏం కోరుకుంటున్నారు? స్థానిక గ్రామ పరిధిలో ఉన్న వ్యక్తిగా మీరు ఏం కోరుకుంటున్నారు? మేమైతే ఎలాంటి డెవలప్మెంట్ కోరుకోలేము సార్. అయితే మాకు ఇప్పుడు ఉన్న కాడికి ఒక 10 గుంటలు 5 గుంటలు కావచ్చు. పెద్ద భూస్వాములు అయితే ఏం లేరు సార్. 100 ఎకరా పట్టేదారు అయితే ఇక్కడ లేరు. ఇక ఉన్న దాంట్లోనే ఉందామని అనుకుంటున్నాం సార్. అంతే, ఎలాంటి డెవలప్మెంట్ అయితే అవసరం లేదు సార్. అక్కడ చాలా వేరే పల్లెల్లో కూడా చాలా ఇది ఉంది సార్. కానీ అక్కడ తీసుకోకపోతే బాగుంటుందని మా తెలుసు. రైట్. నష్టపరిహారం విషయంలో కావచ్చు లేకపోతే ఎందుకంటే ఖచ్చితంగా బుల్లెట్ ట్రైన్ అయితే రావడం ఖచ్చితం. ఇప్పటికే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ రెడీ చేసింది. ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన మీరేం కోరుకుంటున్నారు? నష్టపరిహారం అని ఏం లేదు సార్. మాకు జీవనోపాధి అదే కదా సార్. మాకు నష్టపరిహారం అని మేము కోరుకుంటలేము సార్. మాకు ఉన్న ప్లేస్లో మేము ఉంటే చాలు. మాకు ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటలేము, ఎలాంటి నష్టపరిహారం కూడా కోరుకుంటలేము సార్. మా ల్యాండ్ మాకుంటే ఎలాంటి సర్వేలు చేయకూడదు, అది కూడా మేము అడ్డుకుంటాం సార్. ఒకవేళ సర్వే చేసినా మేము అడ్డుకుంటాం సార్. కానీ మా ప్లేస్లో అయితే మేమే ఉంటాం, మా కబ్జాల్లో మేమే ఉంటాం సార్. మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సర్వే మొత్తం 3 కారిడార్ల పరిధిలో చేసింది. ఒక స్థానికుడిగా మీ పొలాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఏం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే. ఇక్కడ నుంచి చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, మన వేరే ప్రాంతంలో కావచ్చు, 300 ఫీట్ల రోడ్ కావచ్చు, అట్లకెళ్ళి డైరెక్ట్ తీసుకోపోండి. ఆల్రెడీ వాళ్ళకు ఉన్న సోర్స్లకి వెళ్ళి తీసుకోపోయారు. అక్కడ ల్యాండ్ ఎక్స్పెషన్ ఉంది ఆల్రెడీ. అక్కడికి వెళ్ళి తీసుకోపోతే అయిపోతుంది. ఇక్కడ చిన్న రైతులు ఉన్నారు, మొత్తం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఏదో ఇప్పుడు మార్కెట్ నడుస్తుంది, ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయింది, 4 రూపాయలు వస్తుంది మా చేతికు, ఏదో 10 గుంటలు అద్దెకర అట్లా ఉన్నోళ్ళు మా చేతులకు 4 రూపాయలు వస్తుంది, మేము మంచి బతకొచ్చు అనే ఆశ పట్టే వరకే ఈ మొత్తం ట్రైన్స్ వే అని
అని చెప్పి మళ్ళీ జంక్షన్ అని చెప్పేసి అక్కడ బాదిరిగూడలో కానీ ఇక్కడ కానీ మా దగ్గర కానీ అంత బీద వాళ్ళ పొలాలు తీసుకొని మొత్తము ఉన్నవాళ్ళు రాజ్యం చేస్తున్నట్టుంది. మేము ఎంత రియల్ ఎస్టేట్ చేసినా ఏం చేసినా మా వాళ్ళ మేలు కోరుకుంటాం తప్ప మా వాళ్ళు ఒక అన్యాయం జరిగితే ఊరుకునేది మాత్రం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఒకటే హెచ్చరించేది, ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వాళ్ళ 100 ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో కానీ అపోజిషన్ అందరూ ఉన్నారు. దాంట్లోకి వెళ్ళి తీసుకువెళ్ళండి, మీకు తీసుకుపోండి, మేము అబ్జెక్షన్ చేయం, మా దాంట్లోకి వెళ్ళి రావాలని ఏం కాయట్లేదు. ఉన్న మార్కెట్ ఉన్న పొలం చాలు, ఆ 10 గుంటలు కానీ అర్ధ ఎకరా కానీ ఎకరా కానీ ఉన్నదే చాలు మాకు. మొత్తానికైతే వైపు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో బుల్లెట్ ట్రైన్ కోసం సిద్ధమవుతుంటే మరోవైపు రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కనీస సమాచారం ఇవ్వట్లేదు, ఎక్కడికక్కడ మార్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ స్థానికులకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న లీడర్లకు కానీ కనీస సమాచారం ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి, లేకపోతే ఇక్కడ జరిగే పనులు మాత్రం అడ్డుకుంటామంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సందట్లో సడేమియాలాగా అలా బుల్లెట్ రైల్ మార్కింగ్ పనులు ప్రారంభమయ్యాయో లేదో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ హడావుడి ప్రారంభమైంది. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, ఇప్పుడు దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని కొంతమంది రియల్టర్లు చెప్తున్నారు. ఇక బుల్లెట్ ట్రైన్ను చూపించి మోసాలు జరిగే అవకాశం ఉందని కస్టమర్లు చూసి కొనుగోలు చేయాలి అంటున్న రియల్టర్ రవి నాయక్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఇక బుల్లెట్ ట్రైన్ రాకతో 3 కారిడార్ల పరిధిలో కూడా రియల్ ఎస్టేట్ అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఊపందుకోబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని వెంచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బుల్లెట్ ట్రైన్ రాబోతోంది అంటూ కూడా కొన్ని చోట్ల రేట్లను కూడా పెంచడం జరిగింది. అసలు బుల్లెట్ ట్రైన్ వచ్చిన తర్వాత లేకపోతే వస్తున్న ఇప్పటికే ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోబోతున్నా, ఏంటి ఇక్కడ ఏం జరగబోతున్నా అనే వివరాలని రియల్టర్ రవి గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఇప్పుడున్న పరిస్థితుల్లో బుల్లెట్ ట్రైన్ వచ్చిన తర్వాత అంటే ప్రపోజల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ముందుగా ఈ ఒక కార్యక్రమం మీద హెచ్ఎంటీ ఏదైతే నిర్మిస్తుందో ఈ ఒక ప్రోగ్రాంకి మేము అభినందనలు తెలిపిస్తున్నాం సార్. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పటి నుంచి కాదు, ఏదైతే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే రియల్ ఎస్టేట్ ఉంది. దాని తర్వాత కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని రోజులు ఆగిపోయింది. తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక అప్పటి నుంచి తెలంగాణ ఏర్పడ్డ 2014 నుంచి స్టార్ట్ అయిన మార్కెట్ ఇప్పుడు దాకా ఆగకుండా నడుస్తూనే ఉంది ఇక్కడ మార్కెట్. అయితే మనం చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ వల్ల ఈ ప్రాంతానికైతే ఒరిగేదేం లేదు. ఆల్రెడీ కొన్ని చోట్ల అంటే ఇటు యాచారం, మంచాల మండలం ఇలాంటి చోట్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ తీసుకోండి, ఇక్కడ భూమి కొనండి, ఆల్రెడీ బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్స్ రెడీ అయినాయి, ఈ బుల్లెట్ ప్రపోజల్ మా పక్కనే ఉంది అంటూ కూడా కొంతమంది నమ్మించి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఒక రియల్టర్గా కొనుగోలు కస్టమర్లకు ఏదైతుందో ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఏదైతే యాచారం కానీ ఇబ్రహంపట్నం ఏరియాలో కానీ ఇక్కడ కానీ ఏదైతే ఈ ఒక బుల్లెట్ ట్రైన్ పేరు చెప్పుకొని ఉనికి చాటుకుంటున్నారో ఒక రియల్ ఎస్టేట్ని సామాన్య మిడిల్ క్లాసు లో క్లాస్ ఫ్యామిలీసే ప్లాట్లు తీసుకుంటాయి కాబట్టి వాళ్ళకి అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ మాటలు యూజ్ చేస్తారు. కాబట్టి 1-2 సార్లు ఎక్కువ అతి ఆశగా పోయి ఏదో జరిగిపోతుందని ఎక్కువ రేట్లు పెట్టి మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రక్రియ ఒక్క రోజుతో అయిపోయేది కాదు. మెల్లమెల్లగా ఇంకో 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ సేమ్ ఇప్పుడు కోకాపేట్ సైడ్ 20 ఇయర్స్ ముందు 25 ఇయర్స్ ముందు ఎట్లుండేనో ఇప్పుడు ఎట్లుందో అట్లా సేమ్ ఇక్కడ గిట, లేకుంటే ఈ ఆచారం మండలంలో కానీ అక్కడ వికారాబాద్ సైడ్ కానీ సేమ్ అదే టైంలో జరుగుతుంది. కాబట్టి మీరు 20 సంవత్సరాల తర్వాత జరిగే డెవలప్మెంట్ వాళ్ళు పొగ చూపించేసి ఇప్పుడే మీ దగ్గర పైసలు లాక్కోవడం చూస్తారు. కాబట్టి దానికి అట్రాక్ట్ కాకుండా అసలు సామాన్య ప్రజలు ఎంత రేటు పెట్టి కొనుక్కోవచ్చు, ఎంత తీసుకోవచ్చు, ఎంతవరకు మనం పోవచ్చు అనేది చూసి కొనుక్కుంటే మంచిది. లేకుంటే నష్టపోయేది సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. ఇక రైట్, మొత్తానికి అయితే ఓవైపు ఇప్పటికే పూర్తి స్థాయిలో బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన ప్రపోజల్స్ రెడీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటు ముంబైకి వెళ్ళే రూట్ ఏదైతుందో వికారాబాద్ మీదుగా అది డిపిఆర్ కూడా సిద్ధమై వెళ్ళడం జరిగింది. మిగతా వాటికి సంబంధించి మార్కింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో చాలా చోట్ల రియల్టర్లు ముఖ్యంగా ఇటు యాచారం కావచ్చు, వికారాబాద్ సైడ్ కావచ్చు, ఇక్కడ ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు కొనుక్కుంటే ఫ్యూచర్లో చాలా పెట్టుబడిగా ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కొనేటప్పుడు మాత్రం ఆచి తూచి కొనాలంటూ కూడా రియల్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి. మొత్తానికి రైల్వేల్లో బుల్లెట్ శకం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో కొత్త కారిడార్ల సంఖ్య మరింత పెంచేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఓవైపు బుల్లెట్ ట్రైన్ని హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న తరుణంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురుకాబోతున్నాయి. దానికి తగ్గ
ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సన్నాహాలను అయితే చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ గజానంతో RKHM టీవీ తుక్కుగూడ దగ్గర నుంచి.